ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రం మొత్తం పైనుంచి కింది వరకు పార్టీ ఆఫీసులపైన దాడి, వ్యక్తులపైన దాడి, చివరికి మీ వల్ల నష్టపోయినామని ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన దాడి. అంటే బెదిరించి ఈ రాష్ట్రాన్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటుంటే అది ఎప్పటికి కూడా అది నెరవేరదని చెప్పాలనుకుంటా ఉన్నాం. ఇట్లా దాడులకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు భయపడరు. ఇక్కడ నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తుకొస్తూ ఉంది. అదేంటంటే శాశ్వతంగా నేను అధికారంలోకి ఉంటానని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ శాశ్వత అధికారానికి తను ఎంచుకున్న మార్గాలేమో అనిపిస్తుంది. ఒక భయాన్ని క్రియేట్ చేసి ఆ భయంలో ప్రజల నుంచి తను అధికారాన్ని చెలాయించడం. అట్లాగే ఇంకొక అంశం కూడా చెప్పుకోవాలి ఆఖరికి. ఇది ప్రభుత్వానికి చెప్పే మాట ఏంటంటే మీరు ఇంత జవాబు లేనితనంగా ఎట్లా పరిపాలన చేస్తున్నారో అర్థం కావడం లేదు. లా అండ్ ఆర్డర్ని ఏ విధంగా మీరు చూస్తున్నారో అర్థం. ఎవరైనా కొట్టేయచ్చా? పోలీసులతో కొట్టిస్తారు, మీ వాళ్ళతో కొట్టిస్తారు, లేక బెదిరిస్తారు, చివరికి ఆఫీసుల మీదే పడి దౌర్జన్యంగా ఆఫీసు పగలకు చూసి ఎంత దౌర్జన్యం చేస్తున్నారు అక్కడ. ఆ దౌర్జన్యం చూడడానికి కూడా కష్టంగా ఉంది. సభ్య ప్రపంచాన్ని గమనించమని కోరుతా ఉన్నా. ఇది నాగరిక సమాజం అనుకున్నాను కానీ ఇది నారాగరికమని అనుకోవడం లేదు నేను.